సుదర్శన్ రెడ్డి గారికి నాకు వందలాది ఎకరాలు ఉంది. మేము కూడా రైతు పనులు చేస్తున్నటువంటి మిత్రులుగానే మీ దగ్గరకు వచ్చాం. ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి బహత్తరమైన నిర్ణయం. రైతు సదస్సులు అనేటివి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉండాలి. కారణం ప్రపంచం చాలా స్పీడ్గా పోతా ఉంది. భారతదేశం ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం, అందులోనూ తెలంగాణ పరిపూర్ణంగా వ్యవసాయ రాష్ట్రం. ఈ సదస్సుల వల్ల ఇప్పుడే జేడీ గారు చెప్తా ఉంటే మార్నింగ్ నుంచి వివిధ సైంటిస్టులు, అధికారులు పశువు మీద అవగాహన కలగజేసినారని, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద, మ్యాంగో ఫార్మింగ్ మీద అవగాహన చేసినారని, దీనివల్ల జరిగే లాభము తక్కువ వ్యయంతో, తక్కువ శ్రమతో ఎక్కువ రాబడి చేయడానికి ఈ ఆధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. మనం చూసాం, ఒకటి వీల్ ఇన్వెంట్ కాకముందు మన పూర్వీకులు ఎంత శ్రమ పడేవారు. వీల్ ఇన్వెన్షన్ అయిన తర్వాత ప్రతిదీ వీల్ ద్వారా నడుస్తాం, ప్రతి యంత్రం వీల్ ద్వారా నడుస్తారు. సో మానవుడి శ్రమ తగ్గి యాంత్రిక శ్రమ పెరగడం వల్ల మనకు ఉత్పత్తి రావడమే కాకుండా రకరకాల ఇన్నోవేటివ్ క్రాప్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా వియత్నాం, నేను మంత్రి గారికి చెప్పాను, ఆదర్శ రైతులంతా కూడా వియత్నాం, మలేషియా లాంటి దేశాలకు తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, అక్కడ వాడుతున్న అధునాతన పరిజ్ఞానం, వారు వాడుతున్న అగ్రికల్చర్ మెథడ్స్ గురించి అవగాహన చేసే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారితో నేను, సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడతాం. రైతుని విదేశాలకు తీసుకెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న వ్యవసాయం గురించి అవగాహన జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. నేను అధికారులకు కూడా చెప్పేది, మీరు కూడా రైతులతో మమేకం కావాలి. ఈ టెక్నాలజీ గురించి, మారుతున్న పరిస్థితులు, స్థితిగతుల గురించి ఎప్పటికప్పుడు రైతులకు వివరిస్తూ ఉండాలి.